ఇవేంటి ఇవి నీళ్ళలా కాకుండా తీయగా ఉన్నాయి? నాకు కూడా అలాగే అనిపించింది. మరి నువ్వు తాగిన వెంటనే ఎందుకు చెప్పలేదు? దాహం మీద మొదట తెలియలేదు. మొత్తానికి తాగేశారైతే. లేదే, ఇక్కడెవరో పెట్టిన స్వీట్ వాటర్ తాగాం. మీరిక్కడికి వస్తారని ఆ జగ్గులో మీరు ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి నీళ్లు పోసి ఉంచాను. అమ్మా, మా వల్ల కావట్లేదు. ఇప్పటి వరకు మనం చాలా ఐడియాస్ పంచుకున్నాం. ఇప్పుడు చావుని పంచుకుంటున్నాం. నా ఆస్తంతా ఏమైపోతుందో ఏమో. మీ వల్ల ఏ ముచ్చట తీరకుండా పోతున్నాను నేను. ఓ పాపా, మేము చేసిన పాపాలు ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్తే మా దహన సంస్కారాలు కూడా చేయరు. నీకు దండం పెడతా. వాళ్ళ దృష్టిలో ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాను నేను. అలా మంచిగానే చావనివ్వు నన్ను. నీ కాళ్ళు పట్టుకుంటాం. నువ్వే ఇప్పుడు మా దేవతవి. మా గురించి నిజం చెప్పొద్దు. ఇలాంటి పనులు ఇంకెప్పుడైనా చేస్తారా? బతికుంటే కదా చేయడానికి. చెయ్యము. ఏదో ఒకటి చేసి మమ్మల్ని బ్రతికించు. ఇప్పుడు మీరు తాగిన కొబ్బరి నీళ్లు మామూలువే. మీకు బుద్ధి రావాలని నేనిలా చేశాను. మీరు ప్రత్యేకంగా చేసిన కొబ్బరి నీళ్లు ఇవే. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అమ్మయ్యా, మనం చావట్లేదు. మనం బతికి బయటపడ్డాం, అంతే చాలు. ఆ పిల్ల మనల్ని ఆడుకుంది. మీ వల్ల పిల్లలకు కూడా నేను లోకువైపోయాను. ఛీ! శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిమిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ఏనామ విత్రియవతు. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోః సంస్ఫురణః పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతశ్చేషాం పరాభవః. అమ్మా, అక్కను చూడు ఎంత బాగుందో. మహారాణి లెక్కుంది. అవు మామా, అక్క ఎప్పటికి గిన్నె ఉంటే మంచిదే. అదే కరెక్ట్ అమ్మా. మీ అక్కిడికి ఊరికే గిట్ల రాలేదురా.
గా అమ్మవారు కరుణా కటాక్షంతోనే వచ్చింది. గా విరాజ్ బాబు నందుని ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా పడాల్సిన ముడి పడకుండా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడకుండా ఎవ్వరు ఆపలేరు. నందు, కళ్యాణ తిలకం పెట్టుకుని కళ్యాణానికి సిద్ధమై వచ్చినట్టొచ్చో. నన్ను బాధ పెట్టే పని నువ్వు చేయవని తెలుసు, కానీ నేను ఇలా చూస్తుంటే నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంది. నా మనసేదో జరగరాంది జరగబోతుందేమో అని సంకోచిస్తుంది. నిన్ను నమ్మాను నందు, నా నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టు ప్లీజ్. అమ్మా, గౌరీదేవి అష్టోత్తర శతనామావళి జపిస్తూ ఉండండి. ఓం జగన్నేత్రే నమః. ఓం గిరితనూభవాయై నమః. పిన్ని, ఓ బాబు ఇక్కడే ఉంది. నిజం చెప్పేసే ఉంటుందా? ఏమో, ఎవరికి తెలుసు. ఏదైతే అది అవుతుంది. మీరు కామ్గా ఉండండి. ఇది శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అమ్మా, ఈ సంకట స్థితి నుంచి ఎలాగైనా నన్ను కాపాడు తల్లి. అమ్మా విశాలాక్షి, నువ్వు మమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవతవా తల్లి? ముడిపడని మా బంధం కలపడానికి వచ్చిన అమ్మవారివా? నిన్ను గుర్తించలేకపోయానమ్మా. అల్పురాలిని కదా, నీ రాకని తెలుసుకోలేకపోయానమ్మా. తెలుసుకోలేకపోయాను. అమ్మ, అష్టోత్తర శతనామావళి పూర్తయింది కాబట్టి ఆ అమ్మవారిని స్తుతిస్తూ మీకు ఏదైనా అమ్మవారి పాట వస్తే పాడండి. చైత్ర, ఆ అమ్మవారి పాట చాలా బాగా పాడతావు కదా, పాడమ్మా. అవును, ఇంతకుముందు చాలా బాగా పాడావు మనవరాలా. అదే పాట పాడమ్మా.
మామ్, ఈ గొంతు నందుగాడి గొంతులా ఉంది. నందు ఎవరు? బావతో పాటలు పాడటానికి బావ ట్రూప్లో జాయిన్ అయిన సింగర్ నందుగాడు. లయ, నాకు మాత్రం చైత్రి ఎదురుగా కూర్చొని పాడుతున్నట్టుగా ఉంది. అవును పిన్ని, సేమ్ ఫీలింగ్ నాది కూడా. చచ్చిన చైత్ర బతికొచ్చి మన ముందు పాడిన ఫీలింగ్ కలుగుతోంది. అమ్మవారికి మంగళహారతి ఇవ్వండి. అమ్మ, ఇంతటితో గౌరీ పూజ ముగిసిపోయింది. అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చునే ముందు ముత్తైదుల ఆశీర్వచనం తీసుకోవాలి. అలాగే పంతులు గారు. మొదట వధువు తల్లిదండ్రుల చేత ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ముత్తైదువులతో ఆశీర్వచనం తీసుకోవాలి. ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు పంతులు గారు. అయితే ముత్తైదువుల దగ్గర ఆశీర్వచనం తీసుకో అమ్మా. చైత్ర, అటెక్కడికమ్మా? ముత్తైదువులంతా ఇక్కడే ఉన్నారు కదా. మనల్ని కాపాడ్డానికి నిండు మనసుతో పిలవగానే వచ్చి కన్నయ్యని కాపాడే మార్గం చూపించిన ఆ విశాలాక్షికి మించిన ముత్తైదువు ఎవరుంటారు అత్తయ్య? నాకు తన ఆశీర్వాదమే కావాలి. చిన్నపిల్లతో ఆశీర్వాదం తీసుకోవడం ఏంటమ్మా? ఇంత బాగా గౌరీ పూజ చేసి ఇలా చేయటం తప్పమ్మా. తన వల్లే నా పసుపు కుంకుమలు నిలబడ్డాయి. తన వల్లే నేను ఇంత బాగా గౌరీ పూజ చేసుకున్నాను. తన దగ్గర మొదటి ఆశీర్వాదం తీసుకోవడమే భాగ్యం. పిన్ని, ఆ పాప కొబ్బరి బొండాల్లో విషం కలిపిన విషయం ఈ నకిలీ దానికి చెప్పిందా ఏంటి? దాని మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ డమ్మీకి నిజం తెలిస్తే మనం అయిపోతాం. చైత్ర చెప్పింది నిజమే. ఆ పాపే లేకపోతే నా కొడుకు లేడు. తనలో తెలియని దైవత్వం ఉంది. దీర్ఘ సుమంగళి భవ. నీ మెడలో పడే 3 ముళ్ళ బంధంతో
ఇప్పటి వరకు నీ తలరాతలో రాసున్న సమస్యలు గండాలు అన్నీ తీరిపోతాయి. ఇకపైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతాను. ఇంకా ఈ పెళ్లిని నువ్వు నేను ఏం చేసినా ఆపలేను నందు. లేదు, నేను ఆపగలను. నాకు తన ఆశీర్వాదమే కావాలి. దీర్ఘ సుమంగళి భవ. అనయ్య, ఇదంతా ఎందుకు? ఎందుకంటావేంట్రా? అప్పుడెప్పుడో మాకు తెలియకుండా, మేం చూడకుండా చైత్ర మెళ్ళలో తాళి కట్టి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. నిన్ను పెళ్లి కొడుకుని చేసి చూసుకుంటున్నాం. నువ్వు చక్కగా చైత్ర మెళ్ళలో తాళి కడుతూ ఉంటే ఆశీర్వదిస్తూ మా కోరిక మేం నెరవేర్చుకుంటాం. రే, ఇలా ఎంత బాగున్నావో తెలుసా? మహారాజులా ఉన్నాడు నా చిన్నోడు. ఒరే పెద్దోడా, బుగ్గన చుక్క పెట్టాలి, లేకపోతే చిన్నోడికి దిష్టి తగులుతుంది. ఇప్పుడు అవన్నీ వద్దు బామ్మా. వద్దు అనకూడదురా. ఇప్పుడు చైత్రకి నీకు మళ్ళీ శాస్త్రోక్తంగా పెళ్లి జరుగుతోంది, అంతే. వద్దు అనకూడదు. అవునరా, మా కోసమే ఈ పెళ్లి ఏర్పాట్లు. ఏది వద్దని మాత్రం అనుకో. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? నన్ను బలవంతంగా రెడీ చేయగలరు, కానీ పీటల మీద ఎంత బలవంతం చేసినా నందు మెడలో తాలి మాత్రం కట్టలేను. ఈ పెళ్లి కూడా జరగదు. ఇదంతా వృధానే. చిన్నోడా, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఒక్కసారి తాళికట్టిన భార్య మెళ్ళలో మళ్ళీ తాళికట్టే అదృష్టం ఎంతమందికి వస్తుంది? నేను అదృష్టవంతుని కాదు బామ్మ, అత్యంత దురదృష్టవంతుణ్ణి. ప్రాణంగా ప్రేమించిన చైత్ర దూరమైంది. తన జ్ఞాపకంలా మిగిలిన ప్రేమని కాపాడుకోవడానికి ఇన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇలాంటి జీవితం ఎవ్వరికీ రాకూడదు. దేవతలకి దేవుళ్ళకి మాత్రమే కళ్యాణం జరిగిన సంవత్సరానికి మళ్ళీ కళ్యాణం చేస్తుంటారు. అలానే విరాజ్ కూడా ఏం పుణ్యం చేసుకున్నాడో, పెళ్ళైన సంవత్సరానికి మళ్ళీ పెళ్ళవుతుంది. నేను పుణ్యాత్ముని కాదన్నయ్య, పాపాత్ముణ్ణి. మిమ్మల్ని అందరినీ నందునే చైత్ర అని మభ్యపెడుతున్నాను. చైత్ర చనిపోలేదని నాటకం ఆడుతున్నాను. ఇప్పుడు ఆ పాపాలు పండే ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నానేమో. ఒకవేళ నేను నిజంగా నందు మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు అందరికీ నేను ఆడిన డ్రామాని, చెప్పిన అబద్ధాన్ని, దాచిన నిజాన్ని మీ ముందుంచుతాను. కానీ నందు మెడలో మాత్రం తాళి కట్టను. మీరు అనుకున్నది, ఊహించుకుని వచ్చింది ఏది జరగదు ఇక్కడ. చైత్రకి తప్పించి నా జీవితంలో ఇంకెవరికీ స్థానం లేదు. మా వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి ఇలా అర్థం పర్థం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఏర్పాటు చేసినా ఈ పెళ్లి జరగదు. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అక్కని ఆశీర్వదించు. అంత మంచి జరగాలి లేమ్మా. నీకు మంచిగా మనువు జరిగి పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి బిడ్డ.
ఆశీర్వదించడానికి ఒక్క క్షణం ఆలోచించావు? అక్క, రాక్స్టార్ నీ మెల్లో తాళి కడతాడో లేదో అని భయపడుతున్నట్టుందమ్మ. గందుకే స్వచ్ఛ ఇస్తుంది. పిన్ని, ఇంకెలాంటి డౌట్లు పెట్టుకోవద్దు. ఎవరేమనుకున్నా ఎలా అనుకున్నా సరే, ఈరోజు అక్క మెడలో రాక్ స్టార్ తాళి కడతాడు.